హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ టు లక్ష్మీ బేబీ టాక్స్. నిన్న బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా. 7 o'clock నుంచి అందరూ ఆల్రెడీ చూసి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గేమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మనకి ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది ఈరోజు ప్రోమో కూడా చాలా బాగుంది. అప్పుడు గేమ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రోమో చూడని వాళ్ళు చూడండి ఒకసారి. ప్రోమో గురించి నేను మాట్లాడలేదు, నేను లాంచ్ గురించి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేశాను. నిన్న ఫస్ట్ నాగార్జున గారు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. ఎవ్రీ సీజన్ ఆయన ఎలా వస్తారో అలాగే బాగానే ఎనర్జెటిక్గా. మనకి ఫస్ట్ ఎవరు వచ్చారంటే యష్మి గారు వచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆవిడ సీరియల్ యాక్ట్రెస్. ఈ ఇయర్ మనకి బిగ్ బాస్లో ట్విస్ట్ ఏంటంటే బడీ పేర్స్ కింద లోపల ఎంట్రీ అవ్వాలంట. ఫస్ట్ బడీ పేరు వచ్చి యష్మి అండ్ నిఖిల్ మనకి కిరాక్ బాయ్స్లో చేశారు కదా, ఆయన కూడా సీరియల్లో యాక్ట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్ళారు లోపలికి. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేశారు. యానిమల్స్ అక్కడక్కడ పెట్టారు. గోల్డెన్ రూమ్లో లయన్ పెట్టడం కానీ, జిరాఫీ అండ్ కొన్ని అంటే పికాక్, ఇలా కొన్ని మనకి యానిమల్స్ని బాగానే పెట్టారు. ఎందుకు పెట్టారో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ మనకి ఫర్దర్ దాని విషయం తెలుస్తుంది. అండ్ సెకండ్ వచ్చి నిఖిల్ గారు వచ్చారు. ఆయన కూడా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. అండ్ థర్డ్ వచ్చేమో మనకి పెళ్లి చూపుల్లో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు ఆయన, అభయ్ గారు. ఆయన ఏవి రూపంలో వచ్చారు. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి ప్రేరణ గారు మనకు తెలుసు కదా, కిరణ్ గర్ల్స్లో చేశారు. అండ్ వాళ్ళ బడ్డీ పేర్స్ ఎవరెవరు అంటే అభయ్ అండ్ ప్రేరణ ఇద్దరు బడ్డీ పేర్స్ కింద లోపలికి వెళ్ళారు. ప్రేరణ ఏమో డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారండి. మీరు ఆల్రెడీ చూసుంటారు, నేను షార్ట్లో చెప్పేస్తున్నాను. 10 minutes వీడియో నిన్నది. అండ్ దాని తర్వాత రానా గారు వచ్చారు ఒక గేమ్ పెట్టడానికి. రానా గారు పెట్టిన గేమ్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, ఇద్దరు బడ్డీస్. అందులో వీళ్ళు అభయ్ అండ్ ప్రేరణ వాళ్ళు ఓడిపోయారు. దానికి మనకి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఈ సీజన్లో నో క్యాప్టెన్ అని చెప్పేసి మనకి రివీల్ చేశారు. మరి నిజంగా ఈ సీజన్ నో క్యాప్టెన్ ఉంటుందో, నెక్స్ట్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారో మనకి తెలియదు క్యాప్టెన్ గురించి. ప్రస్తుతానికి అయితే నో క్యాప్టెన్ అని ఫస్ట్ బ్యాడ్ న్యూస్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకి ఫిఫ్త్ వచ్చేసేటప్పటికి ఆదిత్య ఓం. ఆయన మనకి లహరి మూవీలో నాకైతే అంతవరకు గుర్తున్నారు. ఆ మూవీలో హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్ కింద చేశారు. ఆయన చాలా రోజులు మనకి తెలుగు ఇండస్ట్రీలో అయితే కనిపించలేదు. ఆయన మళ్ళీ ఇదే రావడం. ఆయన ఏవి రూపంలో వచ్చారు. ఆయన బడ్డీ కింద సోనియా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. సోనియా ఎవరో నాకు ఐడియా లేదండి, ఆవిడ నేను ఇప్పటివరకు చూడలేదు, ఇదే చూడడం. వాళ్ళిద్దరు బడ్డీ పేరు కింద హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ సెవెంత్ వచ్చేటప్పటికి బెజవాడ బేబక్క. ఈవిడ ఏవి చాలా బాగుంది, కామెడీగా ఉంది చూడడానికి. బేబక్క గారు ఏవి రూపంలో వచ్చారు. ఆవిడ ఎంట్రీ బాగుంది, ఎంట్రీ వచ్చిన విధానం బాగుంది. స్టేజ్ మీదకి ఆవిడ మాట్లాడింది కొంచెం ఏమో ముందు మనకి బాగా కంటెంట్ ఇస్తారు ఈవిడ అయితే అనిపిస్తుంది. ఆవిడ బడ్డీ కింద శేఖర్ భాష గారు వచ్చారు. ఈయనకి మనకి రీసెంట్గా బాగా పాపులర్ అయిన అండ్ వాళ్ళిద్దరు బడ్డీ పేర్స్ కింద వెళ్ళారు. శేఖర్ భాష గారు ఏవీలో వచ్చారు. ఈరోజు ప్రోమోలో కూడా అయింది, చాలా జోష్గా ఉంది. ప్రోమో చూడండి అర్థమవుతుంది. అండ్ వాళ్ళిద్దరు బడ్డీ పేర్స్ అండి, బేబక్క అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు లోపలికి వెళ్ళారు. రాజశేఖర్ కాదు, శేఖర్ భాష గారు ఇద్దరు బడ్డీ పేర్స్ లోపలికి వెళ్ళారు. అండ్ నైన్త్ వచ్చేటప్పటికి కిరాక్ సీత మనకు తెలుసు, బేబీ మూవీలో చేశారు. ఆవిడ బాగా యాక్టింగ్ చేశారు. ఆవిడ ఏవీలో వచ్చారు. ఏవి కూడా బాగానే ఉంది. అండ్ 10th వచ్చేటప్పటికి నాగమణికంఠ తను కూడా ఏవీలో వచ్చారు. తన ఫ్యామిలీ గురించి, తన స్ట్రగుల్స్ గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు బడ్డీ పేరు కింద వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. దాని తర్వాత మనకి నాని గారు వచ్చారండి, సెలబ్రిటీ కింద. నాని గారు వచ్చి ఇప్పుడు ఎంట్రీ అయిన 3 బడ్డీ పేయర్స్ని గేమ్స్ పెట్టారు. ఎవరెవరికన్నా అంటే ఆదిత్య ఓం సోనియాకి, బేబక్కకి, శేఖర్ గారికి, అండ్ కిరాక్ సీత అండ్ నాగమణికంఠ, ఇలా 3 బడ్డీ పేర్స్ కలిపి ఒక గేమ్ పెట్టారు.
అందులో ఓడిపోయింది అయితే నాగమణికంట అండ్ సీత వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు రివీల్ చేసింది ఏంటంటే నో రేషన్ అని రివీల్ చేశారు. బ్యాడ్ న్యూస్, సెకండ్ బ్యాడ్ న్యూస్. దాని తర్వాత మనకి 11th మెంబర్ కింద పృథ్వీ అండి. ఈయన కూడా సీరియల్లో యాక్ట్ చేస్తారు, హీరో కింద చేశారు. సీరియల్ ఏమి నాకు గుర్తులేదు కానీ సీరియల్ హీరో కింద యాక్ట్ చేశారు. అండ్ 12th మనకి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇద్దరు ఒక బడ్డీ, వాళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చారు. అండ్ 13th మెంబర్ వచ్చి నైనిక అండి. ఆవిడ డ్యాన్స్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చారు. ఆవిడ డ్యాన్సర్, మనకి డీలో చేశారు ఆవిడ. అండ్ 14th మెంబర్ వచ్చి నబీల్. ఆయన ఏవి రూపంలో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన గురించి నాకు పెద్ద తెలీదు, మీరు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి. ఆయన ఇప్పుడు ముందు గేమ్లో మనకి ఆయన గురించి తెలుస్తుంది. అంతేనండి. ఈ ఇయర్ 14 మెంబర్స్ని మనకి హౌస్లో 7 బడ్డీ పేర్స్ కింద లోపలికి పంపించారు. అండ్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడారు. లాస్ట్లో అయితే మనకి ప్రొడ్యూసర్ గారు వచ్చి కొంచెం అనిల్ గారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయన వచ్చి కొంచెం హల్చల్ చేశారు కొంతసేపు. నాగమణికంఠని తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన అక్కడ కొంచెం ఫైర్ అయ్యారు. నాగమణికంఠ అప్పుడే నన్ను ఎలా పంపించేస్తారు, నేను చాలా స్ట్రగుల్తో వచ్చానని చెప్పి. ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, ఆయన స్ట్రగుల్ అని ఆయన చెప్పారు. ఆయన దాని తర్వాత అది ప్రాంక్ అని అన్నారు. తర్వాత లాస్ట్లో వచ్చిన 2 బడ్డీ బేస్కి గేమ్ పెట్టారు. గేమ్ పెడితే అందులో నైనిక్ అండ్ నబిల్ విన్నర్ అయ్యారు. ఇంకా ఓడిపోయిన వాళ్ళకి థర్డ్ మనకి బ్యాడ్ న్యూస్ రివీల్ చేయాలి, కానీ రివీల్ చేయలేదు. ఈరోజు ఎపిసోడ్లో రివీల్ చేస్తారేమో మేబీ. అంతేనండి, నేను ఎపిసోడ్ అంతే. 3 hours జరిగింది ఇవే. వాళ్ళ ఏవీసు, డ్యాన్స్, ఇక మనకి సెలబ్రిటీస్ రావడం, ఇదే అయింది. మనకి నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తారు రేపటి ఎపిసోడ్ అని. నాగమణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫైట్ కింద అవుతుంది. ఫైట్ అంటే ఫైట్ కాదు, ఆయనకి నాకు ఇది నచ్చలేదని నాగమణికంఠ చెప్పడం, నిఖిల్తో కూడా కొంచెం హార్ష్గా చెప్పారు. మీరు నన్ను డౌన్ చేస్తున్నారని కొంచెం వేలో చెప్పుకుంటే అయిపోదును, ఆయన కొంచెం హార్ష్గా చెప్పారు. ఇదే ఆ గొడవ ఈరోజు చూపిస్తారు. అండ్ ఈరోజు ప్రోమోలో చూసినట్టు శేఖర్ గారు ఉన్నారు కదా, శేఖర్ భాష గారు అండ్ సోనియాకి గొడవ అవుతుంది ఈరోజు. అంతేనండి ఈరోజు వీడియో. ఈరోజు ఎపిసోడ్ చూసి నేను తొందరగా వీడియో రివీల్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజైతే లేట్ అయిపోయింది. ఈరోజు వాచ్ చేయండి మా టీవీలో 9:30కి. దాని తర్వాత నేను 10:30, 11 లోపల రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ లేరు అసలు. ఓకే.